ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మైథలాజికల్ మూవీ ఒకటి తెరకెక్కుతోంది అనే వార్త ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. పుష్ప 2 తర్వాత ఈ సినిమానే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ముందుగా ఆయన అట్లీతో సినిమాని ప్రకటించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పక్కన పెట్టేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అంటే ఎప్పుడు మొదలవుతుంది, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితంగా ఉండే బన్నీ వాసు వంటి వారు కూడా ఈ ప్రశ్నలకి లేటెస్ట్ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేకపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమా ఉండదేమో అని అంతా అనుకున్నారు. నిన్న రాత్రి వాస్తవం నిజం బయటపడింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్తో చేయడానికి రెడీనే, కానీ రీసెంట్గా స్టోరీ డిస్కషన్కి రమ్మని అల్లు అర్జున్ని త్రివిక్రమ్ పిలిస్తే అట్లీ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా గురించి ఆలోచిస్తా అని అన్నారట. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మనసు నొచ్చుకుంది. వెంటనే ఆ ప్రాజెక్టు నుండి అల్లు అర్జున్ని పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్తో చేయడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ సినిమా మొదట ఎన్టీఆర్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా ఎన్టీఆర్ ఈ సినిమాని పక్కన పెట్టారు. దీంతో ఈ ప్రాజెక్టుని అల్లు అర్జున్తో చేయాలని అనుకున్నారు. కానీ ఆయన కూడా చివరికి సైడ్ అవ్వడంతో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ పిఆర్ టీం కూడా అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా మన ఇతిహాసాలకి సంబంధించి స్టోరీస్ లో ఎక్కువగా సంస్కృతంలో మాట్లాడాల్సి ఉంటుంది. నేటి తరం హీరోస్ లో ఎన్టీఆర్ కి మించి సంస్కృతంలో డైలాగ్స్ ఎవరు కొట్టగలరు చెప్పండి. ఈ సినిమాకి ఆయనైతేనే 100% న్యాయం చేయగలరు. కార్తికేయ స్వామి గురించి ఎవరికి తెలియని ఒక అధ్యాయాన్ని తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా RRR తర్వాత వెంటనే స్టార్ట్ కావాల్సింది. కానీ పెద్ద స్పాన్ ఉన్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుంది అనే లోపు ఎన్టీఆర్ దేవర కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఎట్టకేలకి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎవరి చేతిలో పడాలో వాళ్ళ చేతిలోనే పడింది ఫైనల్ గా. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఆయన ఆ సినిమా తర్వాత దేవర 2లో నటించబోతున్నారు. ఈ 2 సినిమాల తర్వాత నెల్సన్ దిలీప్ కుమారన్ తో ఒక సినిమా చేస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది.